This conference will now be recorded. So today we will see a concept called AWS సింపుల్ క్యూ సర్వీస్ అండి. సో సింపుల్ క్యూ సర్వీస్ దీన్ని మామూలుగా మెసేజింగ్ క్యూ అంటారు. అంటే ఇది కూడా ఇట్ విల్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అండి, డేటా. ఇట్ విల్ స్టోర్ ఇన్ఫర్మేషన్, క్యూలో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. క్యూలో అనమాట. క్యూ తెలుసు కదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఉంటుంది క్యూ. సో క్యూని ఎవరు వాడతారు, ఈ సర్వీస్ని ఎవరు వాడతారు? అప్లికేషన్స్, మైక్రో సర్వీసెస్ నేను చూసాం కదా, మనం ఎస్ఎన్ఎస్ చూసాం కదా, అలాంటిది ఇది కూడా. సో క్యూలో ఒక క్యూస్ క్రియేట్ చేస్తాం. క్యూలోకి ఒక అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఒక క్యూ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ ఎస్క్యూఎస్ వాడి, ఈ సర్వీస్ వాడి క్రియేట్ చేస్తుంది. ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఆ అప్లికేషన్కి వచ్చే మెసేజెస్ అన్నీ కూడా ఈ క్యూలో సేవ్ చేసుకుంటుంది. సో ఆ క్యూలో ఉన్న మెసేజెస్ అన్నీ ఆ అప్లికేషన్. హలో, 1 minute వెయిట్ చేద్దాం. వంశీకి సమ్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. హలో వంశీ, వాయిస్ వినబడుతుందా అండి? Yes, sir. Clear now. ఓకే. సో మెసేజెస్, ఈ క్యూస్ అనేవి జనరల్గా అప్లికేషన్స్ వాడుకుంటాయండి, అప్లికేషన్స్ వాడుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక యూజర్ లాగిన్ అవుతాడు, అమెజాన్లోకి లాగిన్ అవుతాడు. అతను కార్ట్లోకి ఏదైతే కొనాలనుకుంటున్నాడు ప్రొడక్ట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాడు. ఆ కార్ట్లో యాడ్ అవుతూ ఉంటాయి, అది ఒక క్యూలో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆ క్యూలో ఉన్నవి మీరు తర్వాత ప్రొసీడ్ అన్నప్పుడు మీకు ఆ క్యూలో ఉన్నవి ప్రాసెస్ అవుతాయి. అప్పుడు ఆ అప్లికేషన్, అమెజాన్ వాళ్ళ అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది క్యూలో ఉన్నవన్నీ కూడా. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో క్యూలో ఏముంటాయి అంటే అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ కావాలనుకుంటే క్యూని వాడుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము S3 సర్వీస్ చూసాం. S3 సర్వీస్లో ఒకవేళ నాకు సపోజ్ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏం రిక్వైర్మెంట్ అది? whenever anybody uploads a file, uploads any file, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నాకు క్యూలో స్టోర్ అవ్వాలి. ఓకే, అంటే S3లో ఫైల్ అప్లోడ్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ క్యూలో స్టోర్ అవ్వాలి. వెల్, దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ క్యూ. అనొచ్చు, లేదా SQS అనొచ్చు. ఓకే, సో క్యూలో స్టోర్ అవుతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? డిపెండ్స్ అండి. ప్రోగ్రామ్, ఆ లాజిక్, ఆ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళ ఏ ఫైల్ అప్లోడ్ చేశారు, ఏ బకెట్లో అప్లోడ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఆ ప్రోగ్రామ్కి అవసరం అనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SQSలో ఉంటుంది. దాన్ని ఆ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ వాడుకోవచ్చు. రకరకాల యూస్. మొత్తానికి ఏంటంటే SQS అనేది ఒక మీడియేటర్ అండి, ఒక స్టోరేజ్, ఒక ఇంటర్నల్గా వేరే సర్వీసెస్ దీన్ని వాడుకుంటాయి. ఎలా అయితే మన ఎస్ఎన్ఎస్ని వాడుకుంటుందో, క్లౌడ్ వాచ్ ఎలా అయితే వాడుకుందో, అలాగే SQSని కూడా వేరే సర్వీసెస్ వాడుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ S3. ఇవాళ ఫస్ట్ SQS ఎలా క్రియేట్ చేస్తారు, సింపుల్ క్యూ ఎట్లా చేస్తారు చూద్దాం. సో జస్ట్ టైప్ SQS. ఇక్కడ SQS అని టైప్ చేయండి. సింపుల్ క్యూ సర్వీస్ అని వస్తుంది. క్లిక్ ఆన్ దట్. Right, Amazon SQS, a message queuing service. Amazon SQS provides queues for high throughput system to system messaging. Okay, you can use queues to decouple heavy weight processes and to buffer and batch work. Amazon SQS stores messages until microservices and serverless applications process them. Okay, so ఎలా అయితే ఇప్పుడు డిస్కస్ చేసామో, మనకి మల్టిపుల్ సర్వీసెస్ కూడా వీటిని క్యూలో డేటా స్టోర్ చేసుకుంటాయి. ఒక సర్వీస్ స్టోర్ చేస్తుంది, ఇంకో సర్వీస్ ఆ క్యూ నుంచి తీసుకుంటుంది డేటాని.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో మీరు కార్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటారు. కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ఆ యాడ్ చేసేది అంతా కూడా ఒక క్యూలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ క్యూలో ఉన్నది ప్రాసెస్ అవ్వాలి అంటే ఎప్పుడు అవుతుందండి? ఎప్పుడైతే యూజర్ ప్రొసీడ్ అన్నప్పుడే అప్పుడు బిల్లింగ్కి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం అంటే లైన్లో ఉన్నాను ప్లీజ్. సో మనకి క్యూలో అప్పుడు ప్రొసీడ్ అన్నప్పుడు ఆ క్యూలో ఉన్నవి అన్నీ కూడా మీరు ఏవైతే ప్రొడక్ట్స్ యాడ్ చేశారో అవన్నీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. కానీ ప్రొసీడ్ అన్నప్పుడు మీకు ఇంకొక ప్రోగ్రామ్ పనిచేస్తూ ఉంటుంది ఆ క్యూ పైన. ఆ క్యూలో ఉన్న కార్ట్లో ఉన్న అన్ని కూడా ఏం యాడ్ చేస్తారో అవి ప్రాసెస్ అవుతాయి అన్నమాట. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అంటే ఒక పెద్ద అప్లికేషన్లో మల్టిపుల్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని సర్వీసెస్ అంటాం మనం, రైట్? సో ఒక క్యూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ క్యూ. మనం చూసాం కదా, మనం ఎస్ఎన్ఎస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. స్టాండర్డ్ ఉంది, ఫీఫో 2 ఉన్నాయి. సో మనకి మెసేజెస్ ఎలా వచ్చాయో అలా ప్రాసెస్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, 1 by 1 ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్రాసెస్ అవ్వాలి కదా. సో అలా చేయాలనుకుంటే మీరు ఫిఫో తీసుకోవచ్చు. కానీ యాజ్ యు నో ఇది కొంచెం కాస్ట్లియర్ వెన్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డెలివరీ ఎగ్జాక్ట్లీ వన్స్ ప్రాసెసింగ్, అంటే ఒక మెసేజ్ ఒకేసారి ప్రాసెస్ అవుతుంది. కానీ స్టాండర్డ్లో అట్లా కాదు. స్టాండర్డ్లో ఏంటంటే ఎగ్జాక్ట్లీ ప్రాసెస్ అవ్వచ్చు, అట్లీస్ట్ వన్స్ డెలివరీ అవ్వచ్చు. బట్ అట్లీస్ట్ వన్స్ అంటే ఒక్కొక్కసారి ప్రాసెస్ 2 సార్లు ప్రాసెస్ అవ్వచ్చు. అదే మెసేజ్ 2 సార్లు ప్రాసెస్ అవ్వచ్చు. తర్వాత బెస్ట్ ఎఫర్ట్ ఆర్డరింగ్, ఒక ఏది ముందు వచ్చిందో అది ముందు వెళ్ళడానికి ఇది ట్రై చేస్తూ ఉంటుంది. ఏ మెసేజ్ ముందు వచ్చిందో అదే ట్రై చేస్తూ ఉంటుంది. బట్ నాట్ గ్యారంటీడ్. బట్ ఈ ఫీఫోలో అయితే గ్యారంటీడ్. క్యూకి మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై మెసేజెస్ అని అందాం. ఇతని పేరు ఇచ్చేద్దాం. మై మెసేజెస్ క్యూ అని ఇతని పేరు ఇవ్వండి. తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్, సెట్ ద మ్యాక్సిమం మెసేజ్ సైజ్, విజిబిలిటీ టు అదర్ కన్స్యూమర్స్ అండ్ మెసేజ్ రిటెన్షన్. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజిబిలిటీ టైమ్ అవుట్ ఒక వర్డ్ ఉంది. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా అబ్జర్వ్ చేయండి, కన్స్యూమర్స్ అని అంటున్నారు. కన్స్యూమర్స్ అంటే మనం కాదండి. కన్స్యూమర్స్ అంటే మనము బయట మార్కెట్లో మనం ప్రొడక్ట్స్ కొంటుంటాం కదా, మనం కన్స్యూమర్స్ కదా. సో ఇక్కడ ఈ కన్స్యూమర్ అర్థం వేరనమాట. ఈ కన్స్యూమర్ అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ప్రాసెస్లో ఒక క్యూలో మెసేజ్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ని ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏమంటామంటే కన్స్యూమర్స్ అంటాం దాన్ని. ఆ ప్రోగ్రామ్ని కన్స్యూమర్స్ అంటాం. అంటే ఒక ప్రాసెస్ మెసేజ్ క్యూలో ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడానికి ఆ మెసేజ్ని, ఆ క్యూలో ఉన్న మెసేజ్ని ప్రాసెస్ చేయడానికి, ప్రాసెస్ అంటే అందులో మీరు కార్ట్లోకి యాడ్ చేశారు. కార్ట్లోకి యాడ్ చేయగానే ప్రొసీడ్ అన్నారు. సో నెక్స్ట్ ఏం జరగాలి అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే రియల్ టైంలో ఎలా ఉంటాయంటే ఆ క్యూలో ఉన్న మెసేజ్ని ప్రాసెస్ చేయడానికి ఒకేసారి ప్యారలల్గా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మెసేజెస్ క్యూలో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒకటే ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఒకటే ప్రోగ్రామ్ ఒక్కొక్క మెసేజ్ని ప్రాసెస్ చేస్తూ ఉండాలి అంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అందుకని ఆ క్యూలో ఉన్న మెసేజెస్ని ప్రాసెస్ చేయాలంటే ఒకటే ప్రోగ్రామ్ ప్రాసెస్ చేయదు, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. అయితే ఆ ప్రోగ్రామ్స్ మనం కన్స్యూమర్స్ అంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది, మెసేజ్ 1 ఉంది. మెసేజ్ 1ని ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ చేస్తుంది. అప్పుడు ఆ క్యూలోంచి ఆ మెసేజ్ 1 అనుకుందాం, ఒక 30 సెకండ్స్ వరకు కనిపించకుండా ఉండాలనుకుంటే మీరు ఇక్కడ 30 సెకండ్స్ ఎంటర్ చేయొచ్చు. లేదు నాకు 60 సెకండ్స్ అంటే 60 సెకండ్స్ వరకు మీరు విజిబుల్ టైం అవుట్ చేయొచ్చు, 60. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామ్ ఒక మెసేజ్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు వేరే ప్రోగ్రామ్కి ఆ మెసేజ్ కనబడదు అనమాట. 1 నిమిషం వరకు కనబడదు ఈ కేసులో. లేదా 30 ఇస్తే ఒక 30 సెకండ్స్ వరకు కనబడదు. ఎందుకు కనబడకూడదు? ఎందుకంటే కనబడింది అనుకోండి, అప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా అదే మెసేజ్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి ఒకే మెసేజ్ని ప్రాసెస్ చేయకూడదు కదా. ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ చేయాలి, అప్పుడు ఒక ప్రోగ్రామ్ దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ని నెక్స్ట్ ప్రోగ్రామ్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది 1 by 1. అలా కాదు, అలా మీరు అందుకని మనము ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ చేయడానికి, ఆ మెసేజ్ని ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు అది మన డెవలపర్స్ చెప్తారు. ఎందుకంటే మెసేజ్లో కొంచెం కాంప్లెక్స్ మెసేజెస్ ఉంటాయి, కాంప్లెక్స్ డేటా ఉంటుంది ఆ మెసేజ్లో.
సో ఆ మెసేజ్ ప్రాసెస్ చేయడానికి సపోజ్ ఒక 1 మినిట్ అవసరం అనుకోండి, వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేస్తారు, మీరు విజిబిలిటీ టైం 1 మినిట్ పెట్టండి. ఓకే, దాని తగ్గట్టుగా మనం పెడతాం. 1 మినిట్ పెట్టామనుకోండి, 1 మినిట్ వరకు ఆ మెసేజ్ ఎవరికి కనపడదు. ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రామ్ దాన్ని వర్క్ చేస్తుంది కదా, దానికే కనబడతా ఉంటుంది. ఆ 1 మినిట్ లోపల అది ప్రాసెస్ చేయాలి. 1 మినిట్ లోపల ప్రాసెస్ చేయకపోతే అది మళ్ళీ క్యూలో కనబడతా ఉంటుంది. అప్పుడు ఇంకొక కన్జ్యూమర్ మళ్ళీ దాన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం విజిబిలిటీ టైం అవుట్ అనేది వాడతాం. తర్వాత మెసేజ్ రిటెన్షన్ పీరియడ్. ఒకవేళ మెసేజ్ ప్రాసెస్ అవ్వలేకపోతుంది, సమ్ రీజన్స్, ఆ మెసేజ్లో సమ్ ఇష్యూ ఉందనుకుందాం, అది ప్రాసెస్ అవ్వలేకపోతుంది. అలాంటప్పుడు అది అదే క్యూలో ఉంటుంది. ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 మినిట్ నుంచి 14 డేస్ వరకు ఉండొచ్చు అండి. మీకు 14 డేస్ వరకు ఆ క్యూలో ఉండొచ్చు. రైట్. డెలివరీ డిలే. ఇప్పుడు క్యూలోకి మెసేజ్ వస్తూ ఉంటాయి. సో మెసేజ్ వస్తున్నప్పుడు వెంటనే రాకుండా మీరేం డిలే ఇవ్వాలనుకుంటున్నారా? ఒక మెసేజ్ వచ్చింది, ఇంకో మెసేజ్ రావడానికి వెంటనే ఒక 5 సెకండ్లు వెయిట్ చేయమంటారా? లేకపోతే వెంటనే పంపించమంటారా క్యూలోకి? ఇది మీరు డిసైడ్ చేయొచ్చు. డిపెండ్స్. అది కూడా డెవలపర్స్ చెప్తారు మనకి. ఓకే, అది ఎందుకంటే వాళ్ళ మెసేజ్ వచ్చేది ప్రోగ్రామ్స్ నుంచి కాబట్టి వాళ్ళే చెప్తారు, నాకు డిలే కావాలి, ఒక 0 సెకండ్స్ పెట్టండి. అండ్ ప్రతి మెసేజ్ సైజ్ వచ్చేసి మాక్సిమం 256 KB అండి. అంతకంటే పెద్ద మెసేజ్ ఎక్కువ ఉండకూడదు. 256 KB ఉండాలి సైజ్ మాక్సిమం. ఓకే, తర్వాత రిసీవ్ మెసేజ్ టైం. ఓకే, సో ఆ మెసేజ్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ మెసేజ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి పంపించాలి. నెక్స్ట్ లెవెల్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ట్లో ఒక అమెజాన్లో కార్ట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేశారు, మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అన్నారు అనుకోండి, మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ వస్తుంది కదా, ఆ ఇంకొక పేజ్లో మీకు డీటెయిల్స్ అన్నీ కనబడతాయి కదా, అంటే అక్కడికి మెసేజ్ అన్నీ అక్కడ రిసీవ్ అయిపోయాయి, అక్కడికి వెళ్ళిపోయాయి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయాయి. రైట్. సో ఇది రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం. అంటే ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి మీకు ఎంత టైం కావాలి, ఎన్ని సెకండ్స్ కావాలి, అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, రిసీవ్ అవ్వడానికి ఎంత టైం కావాలి. ఇదేమో మెసేజ్ క్యూలోకి రావడానికి, క్యూలో ప్రాసెస్ అయిన ఆ మెసేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టాలి. రిసీవ్ అనేది ఎవరు చేసుకుంటారు, ఎక్కడికి చేసుకుంటారు, ఓకే అనేది క్యూ. ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, మనకి S3 సర్వీస్ చూద్దాం. S3 సర్వీస్ నుంచి మనకి క్యూకి మెసేజ్ వస్తాయని చెప్పాను. క్యూ నుంచి మనకి వేరే సర్వీస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా అని మీకు చెప్పలేదు, ల్యాండా గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. క్యూ నుంచి కూడా మెసేజ్ మళ్ళీ వేరే సర్వీస్ పంపించవచ్చు. ఆ పంపించే సమయం ఎంత, రిసీవింగ్ టైం, అదనమాట రిసీవింగ్ టైం. తర్వాత ఇవి ఎంక్రిప్షన్స్ ఉన్నాయి, ఇవి ఇగ్నోర్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇది డెడ్ లెటర్ క్యూ అండి. డెడ్ లెటర్ క్యూ అంటే ఒకవేళ మెసేజ్ ప్రాసెస్ కాకపోతే, ఆ మెసేజ్ ఏవైతే ప్రాసెస్ అవ్వలేదో, పైన చూసాం కదా ఇందాక 14 డేస్ లోపల కూడా ప్రాసెస్ అవ్వలేదు అనుకోండి, ఆ మెసేజ్ అన్నీ కూడా ఇంకో క్యూకి వెళ్తాయి. దాన్ని ఏమంటాం అంటే డెడ్ లెటర్ క్యూ అంటాం. సెండ్ అన్డెలివర్డ్ మెసేజెస్ టు ఎ డెడ్ లెటర్ క్యూ ఇందులోకి వస్తాయి. ఇందులోకి వచ్చిన తర్వాత దీన్ని డెవలపర్స్ చూస్తారు, ఎందుకు ఇవి ప్రాసెస్ అవ్వలేదు, ఈ మెసేజ్లో ఏంటి ఇష్యూ అని చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇవి ట్యాగ్స్ వదిలేసేయండి. క్రియేట్ క్యూ. My message queue created successfully. You can now send and receive messages. ఈ క్యూలోకి మెసేజ్ పంపించుకోవచ్చు. ఎలా అయితే మనం ఎస్ఎన్ఎస్లో పబ్లిష్ అండ్ సబ్స్క్రిప్షన్ టెస్ట్ చేసుకున్నామో, అలాగే ఇక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు, మెసేజ్ వస్తున్నాయా లేదా క్యూలోకి. ఎలా? ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ ఒక బటన్ ఉంటుంది, అంటే పని చేస్తున్న టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది సెండ్ మెసేజ్, ఇది మెసేజ్ బాడీ. ఓకే, ఇక్కడ నేను మెసేజ్ నంబర్ 1 అని పంపిస్తున్నాను, ఈ మెసేజ్ పంపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద మనకి రిసీవ్ మెసేజ్ అని ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇవి ఎందుకు? టెస్టింగ్ కోసమే. మనం ఎస్ఎన్ఎస్లో చూసాం కదా, పబ్లిష్ అండ్ సబ్స్క్రిప్షన్ చూసాం కదా, ఒక సింపుల్ మెసేజ్ పెట్టేసి పబ్లిష్ అన్నాం, మనకి ఈమెయిల్ బాక్స్లో మెయిల్ వచ్చింది నిన్న టెస్ట్ చేసుకోవడానికి. అట్లాగే ఇది కూడా. సో నిజానికి ఇది మనం జస్ట్ టెస్టింగ్ మాత్రమే వాడతాం, అంతకు విషయం లేదు. సెండ్ మెసేజ్, ఈ మెసేజ్ పంపించాలి. సెండ్ మెసేజ్ బటన్ క్లిక్ చేయండి. యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అండ్ ఈజ్ రెడీ టు బి రిసీవ్డ్. ఇక్కడ రిసీవ్ అవ్వడానికి రెడీగా ఉందండి. మీరు ఇది రిసీవ్ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే పోల్ ఫర్ మెసేజ్ అంటే అర్థం ఏంటి? క్యూలో ఏమైనా మెసేజ్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయడం అనమాట. క్యూలో ఏమైనా మెసేజ్ ఉన్నాయా, ఉంటే పుల్ దెమ్, అదనమాట. సో ఆ క్యూలో మెసేజ్ చెక్ చేయడానికి ఎంత టైం కావాలి, పోలింగ్ డ్యూరేషన్ ఎంత టైం కావాలి, 30 సెకండ్స్ అనమాట. ఇక్కడ 30 సెకండ్స్ పెట్టుకున్నాం, మనం మినిమం 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అంటే ఆ క్యూలో ఉన్న మెసేజ్ 30 సెకండ్స్ వరకు అది క్యూలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. 30 సెకండ్స్ లోపల మధ్యలో ఏదైనా వేరే మెసేజ్ వచ్చినా కూడా పుల్ చేసేస్తుంది అనమాట. ఈ 30 సెకండ్స్ దీన్ని తగ్గించుకోవచ్చు. ఎడిట్ పోల్ సెట్టింగ్స్. ఇక్కడ మాక్సిమం 10 మెసేజ్ కౌంట్. ఓకే, పోలింగ్ డ్యూరేషన్ 30
అండ్ షుడ్ బి బిట్వీన్ 1 and 99. ఓకే, సరే 1 సెకండ్ నుంచి 999 సెకండ్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఐ విల్ పుట్ ఇట్ ఓన్లీ 10 సెకండ్స్ సేవ్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ పోల్ ఫర్ మెసేజెస్. నేను పోల్ ఫర్ మెసేజ్ క్లిక్ చేయగానే క్యూలో ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది కదా, ఆ మెసేజ్ మనకి పుల్ చేస్తుంది. చూద్దాం పోల్ ఫర్ మెసేజెస్. చూడండి ఒక ఐడి వచ్చింది. ఓకే, ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ సైజ్ ఎంత ఉంది? 16 bytes. రిసీవ్ కరెంట్ ఎంత? ఇక్కడ చూడండి పైన 10 సెకండ్స్ వరకు అది పోల్ చేస్తూనే ఉంటుంది. పోలింగ్ ప్రోగ్రెస్. ఓకే, వన్ రిసీవ్స్. ఓకే, 1 సెకండ్ ఒక మెసేజ్ రిసీవ్ అయింది. ఇక్కడ వన్ మెసేజ్ రిసీవ్ అయింది. ఇది క్లిక్ చేయండి, ఈ ఐడి క్లిక్ చేయండి. చూడండి బాడీ అట్రిబ్యూట్స్ డీటెయిల్స్ అని ఉంటాయండి. బాడీలో మెసేజ్ ఉంటుందండి. మెసేజ్ నెంబర్ 1. ఇవి అట్రిబ్యూట్స్, ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అకౌంట్ నుంచి వచ్చింది. ఓకే ఓకే, సైజ్ ఎంత, ఓకే, ఇట్ వాట్ టైం, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే మెసేజ్ 2. ఇప్పుడు మెసేజ్ నేను 100 అంటాను. అగైన్ సెండ్ మెసేజ్. సో అగైన్ పోల్ ఫర్ మెసేజెస్. ఇట్స్ పోలింగ్. సెకండ్ మెసేజ్ వచ్చింది. ఇది 18 bytes చూడండి, 18 bytes ఉంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. రెడీ బాడీలోకి వెళ్ళండి, బాడీలో ఉంటుంది మెసేజ్ నెంబర్ 100. ఇలా మనకి మెసేజెస్ అనేవి టెస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది క్యూ క్లిక్ చేయండి. ఇది మన క్యూ. ఓకే, ఇది మన క్యూలో ఏం చూపిస్తుంది? మెసేజ్ అవైలబుల్ 2, రైట్. సో ఇది చిన్న ఎగ్జాంపుల్. క్యూస్ మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే S3లోకి మనము ఎవరైనా ఫైల్ అప్లోడ్ చేయగానే మన క్యూలోకి ఆ మెసేజ్ రావాలి. ఏం రావాలి? బకెట్ ఏ బకెట్ ఉంది, ఏ బకెట్లో ఏ ఫైల్ అప్లోడ్ చేసాం, ఏ టైంలో చేసాం, అవన్నీ కూడా నాకు రావాలి. అవన్నీ రావాలి అంటే మీరు సింపుల్గా మనం S3లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ చేయలేదు మనం, కొన్ని ఆప్షన్స్ చేస్తాం మళ్ళీ. సో మళ్ళీ S3కి వెళ్తున్నాం మనం ఈరోజు. S3 క్లిక్ చేయండి. రికార్డింగ్ చేస్తున్నాం మనం. ఫైన్. సో ఇది S3 అండి. సపోజ్ ఓకే, మీరు ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్ బకెట్. దీనికి ఏం చేద్దామంటే పేరు సెండ్ మెసేజెస్. ఓకే, టు క్యూ అందాం. ఊరికే సంథింగ్ రీజనబుల్ నేమ్. సెండ్ మెసేజ్ క్యూ. తర్వాత బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్, ఇది అన్చెక్ చేసేసేయండి. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకోండి, అప్రూవ్ చేసేయండి. క్రియేట్ బకెట్ ఆల్రెడీ లేకపోతే క్రియేట్ అయిపోతుంది. బకెట్ లేదు, క్రియేట్ అయిపోయింది. అయితే ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ని క్లిక్ చేయండి. ఈ బకెట్కి మనకి ప్రాపర్టీస్ ఉంటాయండి. ప్రాపర్టీస్. ఓకే, క్లిక్ ఆన్ ప్రాపర్టీస్. ఆ రోజు బకెట్ వర్షనింగ్ చూసాం మనం. అలాగే ఇంకొన్ని కూడా ఉంటాయి ఆప్షన్స్ ఇక్కడ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెంట్ నోటిఫికేషన్ ఉంటుందండి. ఈవెంట్ నోటిఫికేషన్. సెండ్ అ నోటిఫికేషన్ వెన్ స్పెసిఫిక్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ యువర్ బకెట్. మీ బకెట్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మీరు ఈవెంట్స్ పంపించుకోవచ్చు, నోటిఫికేషన్స్ పంపించవచ్చు. ఎక్కడికి పంపించాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. 3 ఉంటాయి. SNS, SQS, లాంబ్డా. ఇవి 3 ఉంటాయి. మూడింటికి ఎక్కడైనా పంపించవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఈవెంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, సెండ్ ఫైల్ అప్లోడ్ ఈవెంట్స్ టు క్యూ. ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి. ఎలాంటి ఫైల్స్ పంపించాలనుకుంటున్నారు అంటే మీరు మీకు మెసేజ్ కావాలి. ప్రిఫిక్స్ అంటే మీకు బిగినింగ్లో ఇమేజెస్ ఏదైనా పేరు స్టార్టింగ్లో ఉన్న ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది మాత్రమే మీరు ఈవెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ లైక్ .jpg, .png అలా ఉన్నవి మాత్రమే మీరు ఈవెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నారా అని ఆప్షన్. కాకపోతే ఈ 2 కూడా ఆప్షనల్ అండి. నేను ఈ 2 కూడా ఏం ఎంటర్ చేయట్లేదు. ఎందుకంటే నాకు అన్ని ఫైల్స్, ఏ ఫైల్ అప్లోడ్ చేసినా కూడా నాకు మెసేజ్ రావాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని వదిలేస్తున్నాను. ఆప్షనల్ రాశారు కదా ఇక్కడ, ఆప్షనల్ వదిలేసేయండి. ఈవెంట్ నేమ్ ఇవ్వండి, వదిలేసేయండి. అదే ఫైల్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయండి. ఓకే, అందులో మనకి అప్లోడ్ అవ్వగానే ఒక ఈవెంట్ వస్తుంది. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే పుట్ ఈవెంట్. మిగతా ఈవెంట్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ప్రెజెంట్ అయితే అప్లోడ్ అయినప్పుడు మాత్రమే నాకు మెసేజ్ రావాలి కాబట్టి పుట్ ఈవెంట్ తీసుకుంటాను. పుట్ ఈవెంట్. ఓకే, కమ్ డౌన్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కడికి పంపించాలి? సరే, S3 బకెట్లోకి మీరు ఫైల్ అప్లోడ్ చేయగానే ఈవెంట్ కావాలంటున్నారు కదా, ఆ ఈవెంట్ ఎక్కడికి పంపించమంటారు? లాంబ్డా చూడలేదు ఇంతవరకు అయితే. అది చూద్దాం తర్వాత. SNS చూసాం. SNS పంపించమంటారా, లేదా SQS క్యూ పంపించమంటారా? ప్రజెంట్ SQS నేర్చుకుంటాం కాబట్టి SQS పంపించాం. సో ఐ వాంట్ టు సెండ్ అ మెసేజ్ టు SQS క్లిక్ చేయండి. ఓకే, సెండ్ నోటిఫికేషన్స్ టు అండ్ SQS క్యూ టు బి యూజ్డ్ బై ఎ సర్వర్. ఓకే, క్యూలోకి పంపించమంటున్నారు. ఆ క్యూని వేరే సర్వీస్ వాడుకుంటుంది. ఆ మెసేజ్ వేరే సర్వీస్ ప్రాసెస్ చేస్తుంది తర్వాత.
ఓకే, అది ఎలా చేస్తుంది అనేది ప్రోగ్రామర్ లాజిక్ బట్టి రాస్తాడు ఆయన, మనకు అవసరం లేదు దాని గురించి. బట్ ఇప్పుడు ఏం చెక్ చేస్తామంటే ఎలా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాయి, S3 సర్వీస్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, కమ్యూనికేట్ చేసి S3 దీనికి పంపించేస్తుంది ఇన్ఫర్మేషన్, ఈ ఫైల్ అప్లోడ్ అయింది అని క్యూలో పంపించేస్తుంది, అది మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ క్యూలో స్పెసిఫై SQS క్యూ, చూస్ ఫ్రమ్ యూర్ SQS క్యూస్, ఎంటర్ SQS క్యూ ARN. ARN అంటే ఏంటి? అమెజాన్ రిసోర్స్ నేమ్ అంటారు. అమెజాన్ రిసోర్స్ నేమ్ అంటే మీరు 2 రేడియో బటన్స్ ఉన్నాయి, మీరు SQS పేరైనా వాడండి. చూడండి ఇక్కడ మై మెసేజ్ క్యూ అని వచ్చేసింది ఆల్రెడీ, ఇదే కదా మనం క్రియేట్ చేసాం. దీనికి పంపించమంటారా, లేదా మీరు కొత్తది క్రియేట్ చేసినా పర్వాలేదు, కొత్తది క్రియేట్ చేసినా పర్వాలేదు, ఉన్నది వాడుకున్నా పర్వాలేదు, లేదా SQS ARN ఎంటర్ చేయండి అంటున్నారు. ఇదన్నా మరి ARN అంటే ఎలా ఉంటుంది? ఇది క్లిక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఇక్కడ చూడండి ARN అంటారు, ఇది ARN అనమాట. ఎలా ఉంటుంది చూడండి, ఇది ARN AWS SQS AP South 1, ఇది మన అకౌంట్ ఐడి, మన క్యూ నేమ్. సో ఈ విధంగా యూనిక్గా ఒక రిసోర్స్ మనం ఐడెంటిఫై చేయగలగడానికి ARN నెంబర్. మీరు ఏదైనా వాడండి, లేదా పేరైనా వాడండి, నో ప్రాబ్లం, ఎలా వాడినా పర్వాలేదు. పేరు వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనకి చాలా పేర్లు ఉన్నాయి, అప్పుడు దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, అందుకని బెటర్ డిపెండ్ ఆన్ ARN. ఓకే, ఏదైనా వాడచ్చు. అయితే ప్రజెంట్ అయితే నేను నేమ్తో వెళ్ళిపోతాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ అంటాను. సేవ్ చేంజెస్ అనగానే మనకి ఎర్రర్ వస్తుంది, చూడండి ఎర్రర్ వస్తుంది చూడండి, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అక్కర్డ్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే, మనము ఐఏఎంలో ఏం నేర్చుకున్నాం, ఒక యూజర్ ఉంటాడు, ఆ యూజర్కి మనం పర్మిషన్ ఇస్తాం, అతనికి ఏ పర్మిషన్ ఇస్తామో ఆ యాక్టివిటీ మాత్రమే అతను చేయగలడు. ఇన్స్టెన్స్ చూడాలన్నా, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ మనమే డిసైడ్ చేయాలి, రైట్? అట్లాగే ఇది S3 అనేది ఒక సర్వీస్ అండి, ఇది ఒక సర్వీసు, SQS అనేది ఒక సర్వీస్, రెండు డిఫరెంట్ సర్వీసెస్ కదా. మరి మీరు SQS ఏం చేయబోతోంది, మన S3 ఏం చేయబోతోంది? ఈ S3 ఏం చేయబోతుందంటే దానికి తన బకెట్లోకి అప్లోడ్ అయిన ఫైల్ ఇన్ఫర్మేషన్ దీనికి పంపాలనుకుంటుంది. మరి పంపాలన్నప్పుడు దీనికి పంపే పర్మిషన్ ఉండాలి కదా, ఈ క్యూని యాక్సెస్ చేసే పర్మిషన్ దీనికి ఉండాలి కదా. పర్మిషన్ లేకపోతే దీన్ని యాక్సెస్ చేయలేదు. ఎలా అయితే యూజర్స్కి పర్మిషన్ ఇస్తామో అలాగే సర్వీసెస్ కూడా పర్మిషన్ ఇస్తాం మనం, అలా ఇవ్వాలి. ఓకే, అది ఎలా ఇస్తామనేది ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ లెర్న్ మోర్ ఉంటుంది చూడండి. బిఫోర్ అమెజాన్ S3 క్యాన్ పబ్లిష్ మెసేజెస్ టు డెస్టినేషన్ ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ క్యూ, యూ మస్ట్ గ్రాంట్ ద అమెజాన్ S3 ప్రిన్సిపల్ ద నెసెసరీ పర్మిషన్స్ టు కాల్ ద రిలవెంట్ API టు పబ్లిష్ మెసేజ్ టు అండ్ SNS టాపిక్ అండ్ SQS ఆర్ లాంబ్డా. సో వీటిలో దేనికి పంపించాలన్నా S3కి మనము పర్మిషన్ ఇవ్వాలి అంటున్నారు. ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ లెర్న్ అనే ఆప్షన్లో ఇచ్చారు. ఒకసారి ఈ ఆర్ బటన్ క్లిక్ చేస్తే పక్క ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. క్లిక్ చేయండి, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో యూజింగ్ SQS SNS అండ్ లాంబ్డా ఇట్లా ఒకటి ఉంటుంది ఆప్షన్, ఇది క్లిక్ చేయండి, ఆరో బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వస్తే ఇందులోంచి వాక్ త్రూ కాన్ఫిగరింగ్ SNS ఆర్ SQS అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టెప్స్లో ఏముంటుందంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే, మీరు అమెజాన్ SQS క్రియేట్ చేయండి అంటారు, ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. తర్వాత ఏమంటుంది, ఆన్ ద యాక్సెస్ పాలసీ ట్యాబ్ చూజ్ ఎడిట్ అంటుంది. ఎక్కడ ఉంటుంది యాక్సెస్ పాలసీ ట్యాబ్? మన క్యూ ఇదండి. ఓకే, ఇది మన క్యూ కదా, మన క్యూ పేరు ఇది కదా. ఓకే, జస్ట్ కమ్ డౌన్, ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాక్సెస్ పాలసీ ట్యాబ్ ఉంది చూడండి ఇక్కడ, రైట్? ఇక్కడ ఎలా వచ్చాం, క్యూలో మన క్యూ ఉంటుంది, క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ పాలసీ ఇది క్లిక్ చేయండి, ఇది మన యాక్సెస్ పర్మిషన్స్ అనమాట. ఓకే, ఇది JSON ఫార్మాట్లో పర్మిషన్స్ ఇవ్వడం ఈ విధంగా ఇస్తారు. అయితే ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్ ఎడిట్ క్లిక్ చేయండి అంటున్నారు. ఎడిట్ ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి ఎడిట్ బటన్ ఉంది, ఇక్కడ ఎడిట్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఎడిట్ చేసేయచ్చు. ఎడిట్ ఎలా చేయమంటున్నారు, ఇక్కడ ఇచ్చేస్తారు మనకి. ఏమన్నా అంటే రీప్లేస్ ద యాక్సెస్ పాలసీ దట్స్ అటాచ్డ్ టు ద క్యూ. You need to provide your SQS ARN, bucket name, bucket owner, accountant. ఈ డీటెయిల్స్ మనం దీనిలో ప్రొవైడ్ చేయాలి. చూడండి ఎక్కడైతే రెడ్ కలర్ ఉందో అక్కడ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం కావాలి, ఇది మీరు కాపీ చేసుకోమంటున్నాడు, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఇదంతా ఆల్రెడీ ఉంది కదా, కంట్రోల్ A ఇది తీసేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోయింది కదా. అయితే కొన్ని చేంజెస్ చేయాలి. ఏం చేంజెస్ చేయాలండి మనం ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్స్
SQS QARN. SQS యొక్క ARN ఇందాకే చూసాం కదా ARN ఎలా ఉంటుందో. ఇక్కడ ARN ఇక్కడ ఇక్కడ దీంట్లో ఉంటుంది కదా, క్లిక్ చేస్తే వస్తుంది. క్లిక్ చేశానంటే మళ్ళీ ఇది మిస్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, దీనిపైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. సో దట్ ఈ పేజ్ ఇక్కడే ఉంటుంది, ఈ పేజ్ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్యూ సంబంధించిన ARN ఉంటుంది. ఓకే, ఇది మనం కాపీ చేసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ SQS QARN పేస్ట్ చేయమంటాడు. ఎక్కడ ఎగ్జాక్ట్లీ దీనికి ఎదురుగా. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి రిసోర్స్ SQS ARN ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. డబుల్ కొటేషన్లో మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ అయిపోయిందండి. ఓకే, ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నారు రెడ్ కలర్లో, కండిషన్ ఆ ARN లైక్ సోర్స్ ARN అంటే ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, క్యూకి ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, ఈవెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన బకెట్ ఉంది కదా, మనం బకెట్ ఒక ARN ఇవ్వాలన్నమాట. ఓకే, సోర్స్ ARN, ఇది సోర్స్ ARN. అందుకని మన బకెట్ ఎక్కడ ఉందండి అసలు. ఓకే, ఇక్కడ S3లో ఉన్నాం కదా, ఇది మన బకెట్ కదా, బకెట్ పేరు. మరి ARN ఇక్కడ ఉందా, లేదు. ఈ బకెట్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అనండి, ఇంకొక ట్యాబ్ ఓపెన్. అప్పుడు ఈ బకెట్కి సంబంధించిన ARN ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇక్కడ కూడా కనబడుతుందా, కనబడట్లేదు. ఎక్కడ ఉంటుందంటే అది మరి ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్ క్లిక్ చేయండి, ఇక్కడ ఉంటుంది చూడండి అమెజాన్ రిసోర్స్ నేమ్. ఓకే, ఈ పేరు ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేయమంటున్నారు, సోర్స్ ARNకి ఎదురుగా పేస్ట్ చేయాలి. ఈ డబుల్ కొటేషన్ ఇదంతా పేస్ట్ అయిపోవాలి. ఓకే, అది ఇక్కడికి వచ్చేస్తే మీకు జస్ట్ కిందకి వచ్చేస్తే ఇది సోర్స్ ARN చూడండి. ఇక్కడ ఈ డబుల్ కొటేషన్ ఉన్నది తీసేసేయండి, ఇది పేస్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ బకెట్ నుంచి ఈ మెసేజెస్ అని దీనికి మనం ఇప్పుడు పంపించుకోవచ్చు. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా ఈ JSON ఫైల్లో ఉన్నాయి. ఎఫెక్ట్ ఏంటి, అలో చేస్తున్నాం మనం అనమాట. అలో పర్మిషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ చేంజ్ ఏమంటున్నాడు, బకెట్ ఓనర్ అకౌంట్ ఐడి. ఏ బకెట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, ARN ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, S3 నుంచి వస్తుంది కదా. మరి S3 అనేది ఎక్కడుంది, అకౌంట్ ఐడి ఏంటి, ఇది అకౌంట్ ఐడి కదా. ఇక్కడ కాపీ బటన్ కాపీ చేసుకోండి, క్లిక్ చేయండి, కాపీ అయిపోయింది. ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి, బకెట్ ఓనర్ ఐడి ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి. రైట్, ఇలా పేస్ట్ చేసేసి దట్స్ ఆల్, పేస్ట్ అయిపోయింది కదా. జస్ట్ కమ్ డౌన్, ఇక్కడ సేవ్ అనండి, దట్స్ ఆల్. అంతే అండి. ఒకసారి ఇది ఫాలో అయిపోండి, ఈ స్టెప్స్ ఫాలో అయిపోతే ఈజీ. తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది మనము ARN కోసం ఓపెన్ చేసాం కదా, ఈ విండో అవసరం లేదు. ఇది కూడా ARN కోసం చేసాం, ఈ విండో అవసరం లేదు. తర్వాత క్యూలోకి వెళ్దాం. మనకి ఇందాక ఎర్రర్ వచ్చింది కదా కింద, ఇప్పుడు ఎర్రర్ రాదండి. చూడండి మళ్ళీ సేవ్ చేసి అంటే ఇప్పుడు ఎర్రర్ రాదు. చూడండి ఎర్రర్ రాలేదు, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అండి. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేట్ కాగానే ఏమవుతుందంటే మీ S3 సర్వీస్ ఏం చేస్తుందంటే ఒక టెస్టింగ్ మెసేజ్ పంపించేస్తుందండి. ఆల్రెడీ క్యూకి ఒక మెసేజ్ పంపించేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ చూడాలి మెసేజెస్, సెండ్ అండ్ రిసీవ్కి వెళ్ళండి ఒకసారి. ఆల్రెడీ 2 టెస్ట్ చేసాం మనం, మూడోది కనబడుతుంది. మనం 2 టెస్ట్ చేసాం, 3 వచ్చాయి. మరి ఒకసారి క్లిక్ చేయండి, పోల్ ఫర్ మెసేజ్ క్లిక్ చేయండి. చూడండి మనం ఈ 2 మనం టెస్ట్ చేసాం. ఓకే, ఏం టెస్ట్ చేసాం ఇక్కడ, మెసేజ్ నంబర్ 1. ఓకే, ఇది మెసేజ్ నంబర్ 100. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మరి దీని సైజ్ చూడండి 233 bytes ఉంది. ఈ మెసేజ్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకసారి ఇందాక మనము కనెక్టివిటీ సక్సెస్ఫుల్ అయింది కదా, ఈ సక్సెస్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది, మెసేజ్ ఒకవేళ రిసీవ్ అయితేనే సక్సెస్ అయినట్టు అనమాట. అది S3కి తెలిసిపోయింది, ఓకే కనెక్షన్ కరెక్ట్గా ఉంది అని. ఇందులోకి వెళ్తే మీకు ఏం ఉండదండి, యాక్చువల్గా బాడీలో ఏముండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ ఈవెంట్ అంటారు, దీని వాళ్ళు టెస్ట్ ఈవెంట్ అంటారు. సరే అది వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ 3 మెసేజ్ తీసేసేయండి, డిలీట్ చేసేసేయండి. ఇక్కడ డిలీట్ బటన్ ఉంది, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయండి. డిలీట్, ఈ 3 అవసరం లేదు మనకి. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి ఈ క్యూలోకి మనము ఈ బకెట్లోకి వెళ్ళండి ఒకసారి. ఇది మన బకెట్ కదా, ఈ బకెట్లోకి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేయగానే మనకి మెసేజ్ రావాలి, చూద్దాం. అప్లోడ్, యాడ్ ఫైల్. నేను ఇక్కడ కుబెర్నెటిస్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అనేసి ఇక్కడ అప్లోడ్ అంటున్నాను. అప్లోడ్ అయిపోయిందండి. ఓకే, అప్లోడ్ అయిపోయింది. మనకు మెసేజ్ రావాలి కదా. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడికి వచ్చేస్తాను మెసేజ్, ఇక్కడ 2 వచ్చే మెసేజ్. ఒకసారి పోల్ ఫర్ మెసేజ్ క్లిక్ చేయండి. ఇది ఓల్డ్ది వదిలేయండి. 779 bytes వచ్చింది చూడండి, 779 bytes వచ్చింది. ఓకే, ఇందులో ఏముంటుంది చూద్దాం ఒకసారి. ఇది క్లిక్ చేయండి బాడీలో. సో ఇది స్క్రోల్ చేయాలండి, స్క్రోల్ చేయాలి కొంచెం కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ ఆల్ చేసేసి మీకు నోట్ ప్యాడ్++లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ
ఓకే. ఇక్కడ ఏమేమి వచ్చాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా. మనకి మెయిన్‌గా మనం ఏ ఫైల్ అప్లోడ్ చేసాము? ఈ కుబర్నెటిస్ ఫైల్ అప్లోడ్ చేసాం. మనము ఈ ఫైల్ అప్లోడ్ చేసాం. మరి అది ఉందా చూద్దాం. చూడండి ఇక్కడ ఉంది కుబర్నెటిస్ డాట్ టెక్స్ట్. ఓకే. కీ అంటాం దాన్ని కుబర్నెటిస్. ఎక్కడి నుంచి వచ్చింది? సెండ్ మెసేజెస్ టు క్యూ అనే బకెట్ నుంచి వచ్చిందనమాట. ఓకే. ఒక బకెట్ నుంచి వచ్చింది. సో ఇక్కడ చూడండి బకెట్ నేమ్. బకెట్ నేమ్ ఏంటి? సెండ్ మెసేజ్ టు క్యూ అనేది బకెట్ నేమ్. ఇప్పుడు క్యూ వచ్చింది కదా, అలాగే మనం ఇంకొకటి అప్లోడ్ చేసి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి ఎలా మనకి ఒక క్యూలోకి ఎట్లా వస్తున్నాయి మెసేజ్ చూడండి. ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ఎలా వస్తున్నాయి. తర్వాత నేను ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఇక్కడ. అప్లోడ్ యాడ్ ఫైల్. ఈసారి నేను ఈ కేస్ ఓస్ సెటప్ అనేది ఈ ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఓపెన్ అప్లోడ్. వెంటనే అది కూడా క్యూలోకి వచ్చేస్తుందండి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. పోల్ ఫర్ మెసేజెస్ చూడండి, ఇంకోటి వచ్చింది 782 బైట్స్. ఓకే. ఇది ఓపెన్ చేయండి. ఇది ఒకసారి కాపీ చేద్దాం. Ctrl+A Ctrl+C కాపీ చేసేసి చెక్ చేద్దాం. చూడండి పేరు ఉంది కదా, ఈకేఎస్ హోస్ట్ సెటప్ డాట్ టీఎక్స్టీ. ఇదే కదా ఫైల్ అప్లోడ్ చేసాము ఇందాక. ఈకేఎస్ హోస్ట్ సెటప్ ఇదే ఫైల్ అప్లోడ్ చేసాం. సో ఈ విధంగా మరి ఇదంతా చూడండి మెసేజ్ అనమాట. ఇదంతా మెసేజ్. దీన్ని మరి ఏం చేస్తారు డెవలపర్స్? అది వాళ్ళ బిజినెస్ లాజిక్ అండి. వాళ్ళు ఈ నేమ్తోని వాళ్ళు ఒక్కొక్క నేమ్ పిక్ చేసుకుంటారు, ఈ పేరు పిక్ చేసుకుంటారు, బకెట్ నేమ్ పిక్ చేసుకుంటారు. సో డిఫరెంట్ సైజ్ చెక్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ప్రోగ్రామ్ బిజినెస్ లాజిక్ అండి. అది మనము ఎలా చేస్తారని చెప్పలేం, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా మనము రేపు ఫ్యూచర్లో వాళ్ళు మాకు ఒక సెటప్ చేయండి, మాకు S3 నుంచి SQSకి మెసేజ్ రావాలి, ఒక సెటప్ చేసి ఇవ్వండి మాకు అని చెప్తారు వాళ్ళు. మనం ఈ సెటప్ చేసి ఇవ్వాలి. సెటప్ చేసి ఇచ్చేస్తాం, అయిపోతుంది. దట్స్ ఇట్, సింపుల్. ఇలా రియల్ టైమ్ సినారియోస్ చాలా ఉంటాయి. బట్ మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత ఇలాంటివి విన్నప్పుడు కొత్తగా అనిపించకూడదు. ఇవన్నీ ఆల్రెడీ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. సో ఇవన్నీ ఆల్రెడీ చేసేసి ఉంటారు కాబట్టి మీకు వర్క్ చేస్తున్నప్పుడు కొత్తగా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఓకే. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడికి ఆపేస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపు మనం సేమ్ టైం 10:30 కనెక్ట్ అవుదాం మార్నింగ్. అండ్ రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఫ్రైడే ఈవినింగ్ క్లాస్ ఉండదండి మనకి. రేపు ఓన్లీ మార్నింగ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. సార్ ఓకే. చెప్పండి వంశీ. అది మార్నింగ్ చెప్పిన క్లాస్ కి ప్రిపేర్ అవటానికి మా దగ్గర ప్రాజెక్ట్ లేదు సార్ గిట్హబ్ లో. ఏంటంటే ప్రాజెక్ట్ మీరు ఏం చేసాం మార్నింగ్ మనము? ఫెడెక్స్ మీరు దాని మీద మీరు చేస్తారు. జావా ప్రోగ్రామ్ ఉంది సార్. తీసేసుకోండి. పెన్ ఇక్కడ ఫైల్ అది ఉంటుంది కదా. ఇది తీసుకోండి. ఇదిగో ఇక్కడ మీరు తీసేసుకోవడమే. నేను చూపించాను కదా, సేమ్ స్టెప్స్ ఫాలో అయిపోండి. గిట్ క్లోన్. మీరు అది అక్కడ కాదు సార్. మా దగ్గర లేదు కదా అంటున్నాను సార్. మీ దగ్గర అంటే అర్థం కాలేదు. ఫెడెక్స్ ప్రాజెక్ట్ అవ్వదు సార్. ఫెడెక్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీ దగ్గర మీ గిట్హబ్ లో ఉంది కాబట్టి మీరు క్లోన్ చేసుకుంటున్నారు. మా దగ్గర అది లేదు కదా అంటున్నాను సార్. లేదు, ఎవరి దగ్గరనో వచ్చేస్తుంది. నో. ఇప్పుడు చూడండి, మీరే చూడండి. ఈ కమాండ్ రన్ చేయండి. మీ కమాండ్ మీ డాస్ కమాండ్ ప్రాంప్ట్లో గిట్ క్లోన్ అనండి. ఈ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చేస్తుంది. అంటే ఇది మనకి డాక్యుమెంట్ లో ఇచ్చారా సార్ ఈ లింక్? డాక్యుమెంట్ చాట్లో చేసాను చూడండి. చాట్లో ఉంది చూడండి ఇక్కడ. చాట్ లో ఉంది సార్. ఇప్పుడు కాపీ చేసుకుంటాను. అంటే మార్నింగ్ ప్రాక్టీస్ చేద్దామని చూస్తే అది లేదు కదా. ఏం లేదు, ఏముంది, చిన్నది కాపీ చేయడం. మీ జస్ట్ చిన్న పేరే మదన్ డెవాప్స్. ఈ పేరే కదా టైప్ చేయడం. ఏం లేదు ఇక్కడ. ఒకసారి విన్సెంట్ మీరు ఓ పని చేయండి విన్సెంట్. గిట్ ఇన్స్టాల్ చేశారు కదా ఆ మధ్య, ఆ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి విన్సెంట్. ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేస్తారు విన్సెంట్. అయితే ఇప్పుడు నేను ఇందాక చాట్ బాక్స్లో అది కాపీ పేస్ట్ చేసి ఒకసారి రన్ చేయండి.
సార్ పేస్ట్ చేసి ఎంటర్ నొక్కే సార్, ఓకే, ఇంకా ఏమైంది? ఏం రాలేదు సార్. నో సచ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది సార్. అవునా, ఒక్క నిమిషం అండి, మీ స్క్రీన్ షేర్ చేయండి విన్సెంట్. సార్ సార్ కనపడుతుంది సార్. చూస్తున్నాం విన్సెంట్, ఒక్క నిమిషం. యా కనబడుతుంది. ఇదిగోండి సార్, కాపీ చేశాను. ఓకే, ఒక్క నిమిషం ఇదిగోండి సార్, విన్సెంట్. ఇలా వస్తుంది సార్. అలా కాదు విన్సెంట్, ఒక్క నిమిషం. 1 minute ప్లీజ్. మీరు గిట్ క్లోన్ కాపీ అవ్వట్లేదు చూడండి, పైన గిట్ క్లోన్ మొత్తం కాపీ చేయండి. మీరు మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే 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 సార్. అది ఓకే. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ అనండి. చూడండి అన్నీ వచ్చేసాయి కదా ఫైల్స్ మీకు, అన్నీ కూడా పామ్ ఫైల్ Yes, కూడా sir. వచ్చేసింది కదా. ఎస్ సార్. ఒక్క నిమిషం. సిడిఎఫ్ అనండి, సిడి టైప్ చేయండి, సిడి స్పేస్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్. మన ప్రాజెక్ట్ పేరు ఏంటి? ఫెడెక్స్ కదా, ఫెడెక్స్ ప్రాజెక్ట్ కదా, March 13. ట్యాబ్ ప్రెస్ చేయండి, ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు ఎల్ఎస్ అనండి. చూడండి మనకి ఇక్కడ అన్నీ వచ్చేసాయి, మనకి పామ్ ఫైల్, pom.xml అన్నీ వచ్చేసాయి కదా. ఎస్ సార్. సో ఇదే మనం మార్నింగ్ చేసాం, గిట్హబ్లో కూడా చేసాం కదా. ఎక్కడ చేస్తున్నాం? మీ లోకల్ మిషన్లో చేయొద్దు. ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తారు? క్లౌడ్లో చేయాలి. మీరు క్లౌడ్లో ఇదే కమాండ్ క్లౌడ్లో కూడా వర్క్ చేయాలి. మీరు సేమ్ గిట్ క్లోన్ అనాలి, చేయాలి క్లౌడ్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. వంశీ అక్కడ ఈ కమాండ్ రన్ చేయాలి. మీ లోకల్లో చేయకండి. మీ లోకల్లో చేస్తే ఏమవుతుందంటే, మీకు పుష్ చేస్తున్నప్పుడు మీకు విండోస్ ఏం చేస్తుందంటే మీకు క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకుంటుంది, సమ్ టైమ్స్ ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. అందుకని లోకల్లో చేయకుండా మీరు సేమ్ నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. మా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము మా దాంట్లో గిట్హబ్ లో వచ్చాం కదా సార్. సారీ, మీరు మీ దాంట్లో ఇప్పుడు గిట్హబ్ GitHub. సైన్ ఇన్ అయ్యాం కదా సార్. అవును, మీరు మీ అకౌంట్ క్రియేట్ చేశారా? చేసింది సార్. రైట్, లాగిన్ అవ్వండి, చెప్తాను. రైట్, ఇక్కడ మీరు బ్యాంక్ ప్రాజెక్ట్ని పెట్టారు కదా, బ్యాంక్ ప్రాజెక్ట్ క్లిక్ Sir. చేయండి లెఫ్ట్ సైడ్లో. ఓకే, sir. సరే, ఇలా ఉంది కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, నా దగ్గర ఉన్న ఫైల్స్ ఇక్కడ రావాలి అంటున్నారు, అంతే కదా ఎస్ సార్. వంశీ, అంతేనా? ఎస్ సార్, దాని గురించి యాక్చువల్గా మనకి ప్రాజెక్ట్ అదే మీ ప్రాజెక్ట్ మా దగ్గర లేదు కదా. .pem ఫైల్, అదే పెమ్ XML ఫైల్ ఏదో ఉంటుంది కదా, టార్గెట్ ఫైల్ క్లియర్ చేయడానికి. చెప్తా, చాలా సింపుల్. యాక్చువల్గా మీరు ఎలా అయితే ఈ ABC1 ABC2 ఎలా వచ్చాయి ఇక్కడికి, అసలు ఎలా వచ్చాయి? మీరు క్రియేట్ చేస్తే వచ్చాయి, అవునా కదా? ఇవన్నీ మీరు క్రియేట్ చేసేసి గిట్ పుష్ అంటే వచ్చాయి, అవునా కదా? ఎస్ సార్. అయితే మీరు ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఇక్కడ గిట్ క్లోన్ చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు? మీరు లోకల్ మిషన్లో చేశారు, ఓకేనా? సరే, లోకల్ మిషన్ చేశారు. నేనేమంటానంటే, లోకల్ మిషన్ వాడకుండా మనం ఎలా చేసాం ప్రాక్టీసు, క్లౌడ్లో వెళ్ళి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, అలాగే చేయాలి మీరు. ఓకే, మీరు లోకల్ మిషన్ చేయకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు క్లౌడ్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు దీంట్లోకి ఎలా అయితే ఫైల్స్ క్రియేట్ చేశారో, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత గిట్ క్లోన్ చేసుకోవాలి. గిట్ క్లోన్ ఏం చేసుకోవాలి? నేను ఇందాక ఇచ్చాను కదా, అది క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకున్నాక మీకు ఫైల్స్ వస్తాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ మీరు కాపీ చేసుకొని
ఈ బ్యాంక్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది కదా, మీరు క్లోన్ చేసి ఇది కూడా క్లోన్ చేసుకోండి. లేదా కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఫ్రెష్గా కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో ఏబిసిడీలు చేయకుండా మీరు కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీరు 2 పనులు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ క్లోన్ చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, మీరు కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి దానికి ఏదైనా పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ కొత్త రిపాజిటరీలో ఇలాంటి ఏబిసిడీలు ఇవి కాకుండా మనం ఆల్రెడీ నా ప్రాజెక్ట్ క్లోన్ చేశారు కదా, అందులో ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కాపీ చేసేసి మీరు కొత్త రిపాజిటరీలోకి, అంటే మీ ఈసీ2 ఇన్స్టెన్స్లో అది మీరు పుష్ చేయాలి. మీరు మీ కొత్త రిపాజిటరీలోకి కాపీ చేసి అందులోకి పుష్ చేయాలి. ఓకే సార్, అర్థమైంది. మీ దగ్గర నుంచి క్లోన్ చేసుకుని మా దానిలోకి పుష్ చేసుకోమంటారు. అంటే మీ దాంట్లో కూడా ప్యారలల్గా మీ అకౌంట్ క్రియేట్ అవ్వాలి, నాది క్లోన్ చేసుకోవాలి, నా దాంట్లో కాపీ చేసుకొని మీరు కొత్త రిపాజిటరీ క్రియేట్ చేస్తారు కదా, ఆ కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత మరి ఒక కనెక్షన్ ఏర్పడాలి కదా. అంటే ఏం చేస్తారు? దానికి మనం ఫస్ట్ సెషన్లో చేసాం, పుష్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోండి. పుష్ రెడీగా ఉన్నప్పుడు ఈసారి మనకి టెస్ట్ ఫైల్స్ ఇలాంటి ఏబిసిడి కాకుండా నా ఫైల్స్ని మీరు లైనక్స్లో కాపీ కమాండ్ వాడండి. కాపీ కమాండ్ వాడేసి ఆ ఫోల్డర్ కాపీ చేయండి. మనం కాపీ కమాండ్ నేర్చుకున్నాం కదా, ఈ ఫోల్డర్ నుంచి నా ఫోల్డర్ క్లోన్ చేస్తే మనకు ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోయింది. నా ఫోల్డర్ ఉన్న అన్నీ కూడా మీ ఫోల్డర్లో మీరు కొత్త రిపాజిటరీ క్లీన్ చేసిన తర్వాత అది కూడా మీ ఈసీ2లో కనబడాలి. ఎలా కనబడాలంటే ఏం చేయాలి? అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, గిట్ ఇనిట్ అంటాము, తర్వాత గిట్ యాడ్ ఆరిజిన్ మెయిన్ కమాండ్ ఉంది కదా, అది చేసిన తర్వాత మీకు మన ఈసీ2 ఇన్స్టెన్స్ నుంచి మీ గిటప్కి ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అప్పుడు మీకు అది మీ ఈసీ2 కనబడతా ఉంటుంది. ఏది? మీ కొత్త రిపాజిటరీ. దాంట్లోకి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన క్లోన్ ఉంటుంది కదా, దాని ఫైల్స్ ఉంది, దాన్ని కాపీ చేసేసేయండి. దాన్ని గిట్ పుష్ అనండి. అప్పుడు మీ దాంట్లోకి అన్నీ వచ్చేస్తాయి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ కూడా మీకు చేయడానికి. అర్థం కాలేదా? ఓకే సార్, ఓకే సార్. డౌట్ లేదు సార్, చేస్తాము. ఒకవేళ చేసి ట్రై చేస్తాను సార్. ఇప్పుడు చేసే ముందు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. విన్సెంట్, మీ విండో షేర్ చేయండి. విన్సెంట్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ షేర్ పోయింది. ఈ ఫైల్స్ ఎలా అయితే దీంట్లో పుష్ చేయగలిగారో, ఇది పుష్ చేశారు అంటే మీరు చేయగలుగుతారు. కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఈసారి ఏవి పుష్ చేయకుండా నా ఫైల్స్ పుష్, ఇందులో నా ఫైల్స్ ఇందుకు రావాలి అంటే మీకు లైనక్స్ కమాండ్స్ ఐడియా ఉండాలి, కాపీ కమాండ్స్ ఏం లేదు, దీంట్లో దాన్ని తీసేసి పుష్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఇది చేశారు అంటే అది కూడా చేసేస్తారు. అయినా వర్క్ అవ్వట్లేదంటే మీరు కూర్చొని బాగా ఆలోచించాలి ఏంటి అనేది. ఇది మెదడుకి మేతలాగా అనమాట. మీరే ట్రై చేయాలి, చాలా సింపుల్. ఇది ఒక్కసారి చేస్తే మీకు ఎప్పటికి మర్చిపోరు. ఇక చాలా సింపుల్, ట్రై చేయండి. కాకపోతే మనం ట్రై చేద్దాం, కానీ పెద్ద ఇష్యూ కాదు. అది 2 నిమిషాలు నేను చేయడానికి, కానీ ఒకసారి మీరే ట్రై చేయండి. సార్ మేము డైలీ ప్రాక్టీస్ కూడా క్లౌడ్ లో కనెక్ట్ అయ్యే చేస్తాం సార్, లోకల్ మిషన్ లో ఏం చేయట్లేదు. ఓకే, అయితే సూపర్ అండి, బెటర్, అలాగే కంటిన్యూ చేయండి, బెటర్. ఓకే, ఒకవేళ మీకు రేపు ఇబ్బంది అవుతే రేపు మన క్లాస్ అయిన తర్వాత కనెక్ట్ అవుదాం. అయినా ఇబ్బంది అవుతుంది, ఇవాళ అంతా మీకు అవ్వలేకపోతే రేపు కనెక్ట్ అయ్యి ట్రై చేద్దాం. ఒకసారి రేపు క్లాస్ అయిన తర్వాత అది షో స్టాపర్ అయితే చెప్పండి, చేయగలిగితే ఇంకా మంచిది. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, టేక్ కేర్, బాయ్.